హలో గైస్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం మన భూమిని డైనోసార్స్ రూల్ చేస్తూ ఉండేవి. కానీ అవి ఒక మాస్ ఎక్స్టెన్షన్ వల్ల అంతరించిపోయాయి. ఈ మాస్ ఎక్స్టెన్షన్ ఒక ఆస్ట్రాయిడ్ కారణంగా జరిగింది. ఇంతకీ ఒక ఆస్ట్రాయిడ్కి డైనోసార్స్ జాతి మొత్తాన్ని అంతరించిపోయేలా చేసే శక్తి ఉంటుందా? కొన్ని సంవత్సరాల క్రితం డైనోసార్స్ ఎలాగైతే అంతరించిపోయాయో మనం కూడా అలాగే అంతరించిపోయే వాళ్ళం. ఇంతకీ అసలు అప్పుడు ఏం జరిగింది? Let's see the info of Tunguska event. Let's start. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగింది. భూమి మీద ఒకరోజు ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ ఎంత పెద్దగా ఉంటుందంటే హిరోషిమా అండ్ నాగసాకిపై వేసిన అణుబాంబు కన్నా 1000 రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉంది. నిజంగా ఇది చాలా ఎక్కువ. కానీ ఇంత పెద్ద పేలుడు జరిగినా కానీ చాలా తక్కువ మందికే దీని గురించి తెలుసు. ఎందుకంటే ఈ ఎక్స్ప్లోజన్ ఎక్కువ మనుషులు లేని ప్రదేశంలో జరిగింది. అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలిసేందుకు ఆ టైంలో ఇంటర్నెట్ సేవలు కూడా లేవు. మరి ఇంత పెద్ద విధ్వంసం ఎలా సంభవించింది? ఇది ఏదైనా దేశం యొక్క మిలిటరీ టెస్టా, లేదా ఏదైనా ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టిందా? చూద్దాం. ఈ సంఘటన సైబీరియాలోని తుంగుస్కా అనే ఒక రివర్ దగ్గర జరిగింది. అక్కడ కేవలం కొంతమంది మాత్రమే ప్రజలు ఉంటారు. 30 జూన్ 1908వ సంవత్సరంలో సరిగ్గా ఉదయం 7 గంటలకు అక్కడ ఉన్న ప్రజలు ఏదో ఒక వస్తువు పేలిన శబ్దంతో నిద్రలేచారు. పేలుడు జరిగిన కొద్ది సెకండ్లకే అక్కడ ఒక పెద్ద షాక్ వేవ్ జనరేట్ అయ్యింది. దీనివల్ల అక్కడ ఉన్న ఇల్లుల యొక్క కిటికీలు, అద్దాలతో చేసిన అన్ని వస్తువులు పగిలిపోయాయి. ఆ సమయంలో కొందరు అక్కడ పనిచేసే వాళ్ళు అది ఈ భూమి యొక్క అంతం అనుకున్నారట. అంత ఎక్కువగా ఈ విధ్వంసం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పేలుడు జరిగిన కొద్ది నిమిషాలకే అక్కడ ఉన్న అడవులలోని చెట్లకు మంటలంటుకున్నాయి. పెసిఫిక్ ఓషియన్ నుంచి వచ్చే ఈదురగాలుల ద్వారా ఆ మంటలు ఇంకా ఎక్కువయ్యాయి. దాదాపు ఈ మంటలు 3 రోజుల పాటు అలాగే ఎగిసాయి. చాలా చెట్లు అప్పటికే కాలిపోయాయి. కానీ దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే ఈ పేలుడు జరిగిన ప్రదేశం నుంచి 1000 కిలోమీటర్ల వరకు ఒక్క పెద్ద సిటీ కూడా లేదు. పేలుడు జరిగిన ప్రదేశంలో దాదాపు 8 కోట్ల చెట్లు కాలిపోయాయి. అంతేకాకుండా పేలుడు జరిగిన ప్రదేశం నుంచి 208 కిలోమీటర్ల వరకు దీని యొక్క ప్రభావం కనిపించింది. ఈ ఎక్స్ప్లోజన్ని చూసి సైంటిస్టులు 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు కన్నా 1000 రెట్లు దీని శక్తి ఉందని చెప్పారు. అంటే హిరోషిమాపై వేసిన అణుబాంబు లాంటి 1000 బాంబులు ఒకే దగ్గర పేలిస్తే ఎంత శక్తి వస్తుందో అంత శక్తివంతంగా ఈ విధ్వంసం జరిగింది. అక్కడ ఉండే కొందరు ప్రజలు ఇది మిలిటరీ వాళ్ళు చేసిన వెపన్ టెస్ట్ అన్నారు. ఇంకొందరు ఇది ఏలియన్స్ చేసిన పని అన్నారు. ఈ ఎక్స్ప్లోజన్ గురించి సైంటిస్టుల దృష్టికి వెళ్ళడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ విషయం తెలియగానే 1921వ సంవత్సరంలో సైంటిస్టులకు చెందిన ఒక బృందం ఈ ప్లేస్కి వచ్చి రీసెర్చ్ చేశారు. కొందరు సైంటిస్టులు ఇది ఏదో ఒక మెటియోరైట్ మన భూమిని ఢీకొనడం వల్ల జరిగింది అనుకున్నారు. అందుకే ఆ ప్రదేశంలో ఏదైనా మెటియోరైట్కి సంబంధించిన అవశేషాలు ఉన్నాయేమో అని వెతకడం స్టార్ట్ చేశారు. వారు ఎంత వెతికినా వారికి ఎలాంటి అవశేషాలు దొరకలేదు. సో ఇది మెటియోరైట్ ఢీకొనడం ద్వారా జరగలేదు అని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఈ పేలుడు ఎలా సంభవించిందో తెలుసుకోవడానికి వేరువేరు థియరీస్ని అందించారు. అందులో FJW పీపుల్ అనే ఒక సైంటిస్ట్ తుంగుస్కా ఏరియాని ఢీకొంది మెటియోరైట్ కాదు, అది ఒక కామెట్ అన్నాడు. అందుకే అక్కడ మెటియోరైట్కి సంబంధించిన ఎలాంటి అవశేషాలు దొరకలేదు. ఎందుకంటే మెటియోరైట్ ఐరన్ లాంటి హెవీ మినరల్స్తో తయారయ్యి ఉంటుంది. కానీ కామెట్ ఐస్ ఇంకా డస్ట్ పార్టికల్స్తో తయారయ్యి ఉంటుంది. ఒకవేళ అది కామెటే అయితే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ కాగానే అది కాలిపోతుంది. దానివల్ల భూమి మీద ఇంత పెద్ద విధ్వంసం ఏర్పడదు. అందుకే వేరే సైంటిస్టులు ఈ థియరీని రాంగ్ అన్నారు. ఇంకో ఆస్ట్రోఫిజిసిస్ట్ చెప్పిన దాని ప్రకారం మన ఎర్త్ క్రస్ట్ నుంచి 10 మిలియన్ టన్నుల న్యాచురల్ గ్యాస్ రిలీజ్ అవ్వడం ద్వారా ఈ పేలుడు జరిగింది అనుకున్నారు. అది సాధ్యమవుతుంది.
కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పేలుడు జరిగిన తర్వాత ఒక షాక్ వేవ్ జనరేట్ అయ్యింది. ఒకవేళ ఎర్త్ క్రస్ట్ నుంచి న్యాచురల్ గ్యాస్ రిలీజ్ అవ్వడం ద్వారా పేలుడు జరిగితే ఈ షాక్ వేవ్ జనరేట్ అవ్వద్దు. అంతేకాకుండా ఇంత మొత్తంలో న్యాచురల్ గ్యాస్ రిలీజ్ అయితే అక్కడ ఒక పెద్ద హోల్ ఏర్పడుతుంది. కానీ తుంగుస్కా ఏరియాలో అటువంటిది ఏది కనిపించలేదు. సో ఈ థియరీ కూడా రాంగ్ అని తెలిసింది. తరువాత మోడర్న్ సైంటిస్టులు ఈ ఈవెంట్కి ఇంకో కొత్త థియరీని ప్రపంచం ముందు ఉంచారు. ఆ థియరీ చాలా అక్యురేట్గా ఉంది. అది ఏంటంటే అది ఏదో మెటోరైట్ లేదా కామెట్ కాదు, అది ఒక ఆస్ట్రాయిడ్. ఒకవేళ అది మన ఎర్త్ని ఢీకొట్టి ఉంటే ఒక పెద్ద క్రేటర్ ఏర్పడేది. ఒకవేళ అలా జరిగితే అది దాదాపు భూమి మీద ఉన్న ప్రజలందరినీ అంతం చేసుండేది. కానీ అలా జరగలేదు. అది ఎర్త్ అట్మాస్ఫియర్లోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అంటే సైబీరియన్ ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన డానియల్ అనే ఒక యంగ్ సైంటిస్ట్ తన కంప్యూటర్లో ఈ ఈవెంట్కి చెందిన ఒక సిమ్యులేషన్ని చేశాడు. దాంట్లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ కొన్ని సెకండ్లలో మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి వెళ్ళిపోయింది. ఈ సిమ్యులేషన్లో ఆ ఆస్ట్రాయిడ్ దాదాపు 200 కిలోమీటర్ల పెద్దగా ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ దాదాపు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యింది. ఈ థియరీ ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక ఎయిర్ బస్ట్ ఏర్పడింది. ఈ ఎయిర్ బస్ట్ మన భూమిని ఢీకొట్టింది. దీనివల్ల భూమి మీద ఇంత పెద్ద పేలుడు సంభవించింది. ఈ ఆస్ట్రాయిడ్ భూమి దగ్గరకు వచ్చేటప్పుడు ఉన్న యాంగిల్ వల్ల ఇది భూమిని ఢీకొట్టలేదు. అందుకే భూమి మీద ఈ ఆస్ట్రాయిడ్కి సంబంధించిన ఒక్క అవశేషం కూడా దొరకలేదు. ఈ థియరీ కూడా 100% కరెక్ట్ అని చెప్పలేము, కానీ ఇది మిగతా థియరీస్ కన్నా ఎక్కువ అక్యురేట్గా ఉంది. ఒకసారి ఊహించండి, అది మన అట్మాస్ఫియర్ని తాకితేనే ఇంత పెద్ద పేలుడు సంభవించింది. ఒకవేళ అదే ఆస్ట్రాయిడ్ కనుక మన భూమిని ఢీకొట్టుంటే ఇంకా అంతే సంగతులు. ఈరోజు క్వశ్చన్, మనకు కూడా ఇలాగే ఒక ఆస్ట్రాయిడ్ ఢీకొనడం వల్ల ఇంకొక రోజులో మనం అందరం చనిపోతాం అని తెలిస్తే మీరు ఆ ఒక్క రోజులో ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ తుంగుస్కా ఈవెంట్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.